అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. మా రమేష్ అనే వాళ్ళ అబ్బాయి జయకృష్ణ, హీఈస్ మేకింగ్ హిస్ డెబ్యూ ఇన్ శ్రీనివాస మంగాపురం. ద హోల్ ఫ్యామిలీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా చూసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా చాలా బాగుంది. బోత్ ద లీడ్ పేర్ జయకృష్ణ అండ్ రాషా లుకింగ్ వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ప్రామిసింగ్. I think the credit here should go to the director Ajay Bhupati for presenting them so well. The technicians of this film, I think, worked really really hard. The backbone of this film is, I think, the music director G.V. Prakash. Music already చాలా పెద్ద హిట్ అయింది. And my favorite song is Alele. Really love that song. The film is releasing on July 30th. ఇది నా రాజ్కుమార్ రిలీజ్ డేట్. అండ్ ఇది నాకు తెలిసి డెఫినెట్గా దత్తు గారు ప్లాన్ చేస్తుంటారు, బికాస్ ఈస్ వెరీ వెరీ పర్టికులర్ విత్ దీస్ థింగ్స్. అండ్ యా, అల్లు అర్జున్, రామ్ చరణ్, myself, we all got introduced under the Vaijayanti banner, and it proved very very lucky for us. So Jay Krishna and Rasha, you guys are very very lucky to be introduced under the Vaijayanti banner. And alane Baba Adiseshwar Rao garu, producer Kiran, Dattu garu, they're all coming together to produce this film. And I think both the newcomers are very very lucky to get this launch. నాన్నగారు అభిమానులు, నా అభిమానులు జయకృష్ణని, రాష్ట్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇది నాకు తెలిసి డెఫినెట్గా దత్తు గారు ప్లాన్ చేస్తుంటారు, బికాస్ ఈస్ వెరీ వెరీ పర్టికులర్ విత్ దీస్ థింగ్స్. అండ్ యా, అల్లు అర్జున్, రామ్ చరణ్, myself, we all got introduced under the Vaijayanti banner, and it proved very very lucky for us. So Jay Krishna and Rasha, you guys are very very lucky to be introduced under the Vaijayanti banner. And alane Baba Adiseshwar Rao garu, producer Kiran, Dattu garu, they're all coming together to produce this film. And I think both the newcomers are very very lucky to get this launch. నాన్నగారు అభిమానులు, నా అభిమానులు జయకృష్ణని, రాష్ట్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. 1972లో నేను 12 కాపురం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు అండి నాకు వయసు. ఎస్వి రంగారావుతో యాక్ట్ చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఒక వెయిటర్ని కొడతారండి. ఆ చిన్న షాటే కానీ అలా గుర్తుండిపోయింది. ఎవరా ఈ నటుడు అనుకుంటూ ఉన్నానండి. చాలా తర్వాత ఇప్పుడు పక్కనే చూస్తే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం తప్పుకోండి సార్. అది లెగసీ అండి. ఇప్పుడు ఆ లెగసీ కూడా మనం కాదలేవు కదా. ఇప్పుడు ఇంకా యూత్గా చాలామంది నన్ను తమ్ముడు అని పిలుస్తూ, ఇది చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఈ లెగసీలో కూడా ఏంటి ఇంకా లేదు, అయిపోయింది. నేను భరించా, మొత్తం షూటింగ్ అంతా భరించా సార్, మీరు భరించారు. ఇతని వాళ్ళు నేను కూడా తిట్లు తిన్నానండి అంటున్నాడు కదా ఇందాక. ఉండవు మాట్లాడదాం మధ్యలో ఒక్కటి చెప్పండి. ఈయన ఏ రోజు డైరెక్టర్ చెప్పింది వినలేదండి అసలు. వినకపోవడం కాకుండా ఇప్పుడు ఎలాగ డైవర్ట్ చేస్తున్నాడో, నా క్యారెక్టరు నేను చేస్తే బాగుంటుందని చాలాసార్లు అతని అభిలాష, అతని బాధని వ్యక్తం చేశాండి. అంటే యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేయాలి కదా, ఆల్రెడీ సీనియర్ యాక్టర్లు చాలా చేస్తాడు ఆయన. మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడిగాను డైరెక్ట్. అది కరెక్టే, వస్తున్నానండి. నేను చేస్తే బాగుంటుంది. నాకు అజయ్ భూపతి, ఫస్ట్ టైం అజయ్ భూపతి గారి దగ్గర నేను తిట్లు తింది ఇతని వల్ల అండి. వెనకాల నుంచి డైవర్ట్ చేసి, అంటే ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీలో ఉండొచ్చా ఉండకూడదా నాకు తెలియదు, కానీ నిజంగా మా అదృష్టం. వేదిక మీద ఉండొచ్చు, వేదిక మీద. హలో, నీకు పని ఉంటే వెళ్ళిపో, అంతేగా నా పేరు పెట్టి వెళ్ళొద్దు. నాకు అర్థమైంది, అవతల షూటింగ్ ఉంది, గడ్డం కూడా పెంచుకొని వచ్చావంటే చూడు తెల్లగడ్డం ఎట్లా వచ్చింది చూడండి. ఎనీవే సరే, ఇట్స్ ఆల్ రైట్, యూ కమ్ ప్లీజ్. అంటే ఇతను అంటే ఎందుకు ఇంతసేపు మాట్లాడతానంటే అతను అలా లాక్కుంటాడు అటెన్షన్ని. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇతను బేసిక్ ఏంటంటే అటెన్షన్ సీకర్ అండి. అటెన్షన్ సీకరు ఉండండి. అతను స్పీచ్ మొదలెట్టినప్పుడు పెద్దరికం వచ్చింది అనుకున్నానండి. పోగ అర్థమైంది, ఇంకా ఆ కుర్రతనం పోలేదు. అంటే తెలుగులో సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదని. ఇదండి. ఇప్పుడు తెలుసు కదా మీకు.
ఎనివే అంటే ఇదంతా కూడా మనస్ఫూర్తిగానండి. నేనేది సరదా జోక్ చేయడానికో మేము స్కిట్గా కాదు, నాకు చాలా అనుభవం అండి. నా జన్మలో ఇలాంటి అనుభవం మళ్ళీ కావద్దండి. మాకు స్వీట్ మెమరీ, చాలా ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాను. నన్ను బాగా చూసుకున్నాడు అన్న. అబ్బా ఓకే, మనం వైరల్ కంటెంట్ కూడా ఇచ్చేసాం కదా. సినిమాలో ఉన్న మంచి కంటెంట్, మనిద్దరి మధ్య ఉన్న వైరల్లో కంటెంట్ అన్ని అది కూడా అయిపోయింది. సంతోష్, సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సైలెంట్గా ఉంటే నేను క్లోజ్ చేస్తాను స్పీచ్. అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా, ఊరుకో, పక్కనుండు, మాట్లాడద్దు ఎక్కువ. కాబట్టి ఎనివేండి, నిజంగా ఇవాళ నా మనసులో ఉన్నది బాబా సాక్షిగా నేను సాయిబాబా భక్తుడిని శివమాలేసి చెప్తున్నానండి. ఈ సినిమా నాకే కాదు, ఈ సినిమా యూనిట్లు అందరికి కూడా. ఏమండి, ఇంకోటి, ఏ లొకేషన్ అడిగినా, ఏ ఒక ఆర్టిస్ట్ని అడిగినా, కొంత నా డేట్లు ఇవన్నీ ఇబ్బంది అయింది. బ్రహ్మాజీ అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అయినా నిర్మాతలు కూడా అండి, మ్యాక్సిమం 2 పక్కల 2 చక్రాలండి, దర్శకులు నిర్మాతలు కిరణ్ గారు ఇద్దరు కూడా ముందుకు తీసుకెళ్ళి బ్యాక్ బోన్గా బ్లెస్సింగ్ పెద్ద అయిన బంగారే గారిది, అశ్విని దత్ గారి యొక్క పుష్, ఇవన్నీ కూడా ఇంతమంది ఇన్వాల్వ్ అయితే యు ఇమాజిన్ ద ఫిలిమ్స్ కంటెంట్. అండ్ ఇది సక్సెస్ సినిమాల్లో ఒకటండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జయకృష్ణ, యు ఆర్ గోయింగ్ టు బీ లాంచ్డ్ విత్ అ బిగ్ హిట్. అజయ్ భూపతి గారు, పేరున ఏకే గారు, సురేష్ గారు, పేరు శ్రీనివాస్ గారు గురించి చెప్పలేదు అనుకుంటాను. ఎందుకంటే చెప్తే మళ్ళీ నాకు రాత్రి బ్రహ్మాజీ ఫోన్ చేస్తాడండి, అతన్ని ఎందుకు పొగుడుతున్నావు అంటాడు. నేను ఏం చేయాలి చెప్పండి. కాబట్టి శ్రీనివాస్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. గాడ్ బ్లెస్ అండి. ఇలాంటి పెద్దల దీవెనలు తీసుకోండి మీరు కూడా, ఆశీర్వాదం. కాబట్టి నిజంగా అండి, దే లాట్స్, జస్ట్ ఫ్యూ డేస్ మోర్ అండి, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అనదర్ పేజ్ ఇన్ ద గోల్డెన్ లెగసీ ఆఫ్ తెలుగు సినిమా అండి. పాత్రికేయ సోదరులకి, మా యాంకర్కి, ఓకే, థ్యాంక్ యూ. మా హీరోయిన్ కూడా, అంటే మా సినిమాలో హీరోయిన్ కూడా అవే, అందరు పేరునండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లెట్ us ఆల్ ప్రే ఫర్ అ బిగ్ హిట్ అండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మొత్తం నేను పర్టికులర్గా ఈ ఈవెంట్కి రావడం, నేను కృష్ణ గారి అభిమాని. సో డెఫినెట్గా నేను 100% ఉండాలని వచ్చాను. ఇంకా మా జయకృష్ణ గురించి చెప్పాలంటే వెరీ గుడ్ యాక్టర్, వెరీ న్యాచురల్ యాక్టర్. నేను కాంబినేషన్లో చేశాను కాబట్టి చెప్తున్నాను. హీరోకు ఉన్న క్వాలిటీస్ అండ్ వెరీ సెన్సిబుల్. తన ఫిల్మ్ ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఏంటి, బాగా సినిమా గురించి చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. మంచి సినిమాలు చేయాలని తాపత్రంలో ఉన్నట్టు నాకు అనిపించింది. హోప్ ఆయన చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఈ సినిమాలో మోహన్ బాబు గారు కాంబినేషన్ కూడా చేశాను. వెరీ హ్యాపీ. ఆయన కాంబినేషన్లో ఆయన ఉన్నప్పుడు నేను భయపడలేదు, కానీ ఈ సెట్లో భయపడింది ఒక మా డైరెక్టర్ వల్లనే. ఎప్పుడు ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలిసేది కాదు. కాసేపు నవ్వుతుంటాడు, కాసేపు సీరియస్ అవుతాడు. సో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. మరి నెక్స్ట్ సినిమా ఇచ్చి అప్పుడు నాకు తెలుస్తుందేమో, కానీ నిజంగా ఈ సినిమాలో భయపడింది ఒక డైరెక్టర్ వల్లనే. ఎందుకు చూడడానికి బాహుబలిలో ఉంటాడు, ఒకసారి స్వాతిముత్యంలో బిహేవ్ చేస్తాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అది కిరణ్ గారిని వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. బట్ వెరీ గుడ్ ఫ్రెండ్, మంచి డైరెక్టర్. యాక్చువల్గా చాలా సెన్సిబుల్ కంటెంట్, మంచి ఫిల్మ్ మేకరు. ఆయన గురించి కొత్తగా చెప్పక్కర్లే ఆయన సినిమాలు. ఇంకా తమ్ముడు నరేష్తో యాక్ట్ చేయడం జరిగింది. కాంబినేషన్ మాకు అంటే గొప్ప క్యారెక్టర్ కాదు నాది, బట్ మంచి క్యారెక్టరు. తమ్ముడు బాగా ఎంకరేజ్ చేశాడు నన్ను, చాలా ఎనర్జెటిక్ ఆల్వేస్. తను కొత్తగా కొన్న వ్యాన్లో కూడా తీసుకెళ్ళాడు, మొత్తం ప్రపంచం చూపించాడు. ఇద్దరం కలిసి మోహన్ బాబు గారు ఒక నైట్ ఆయన డిన్నర్ పెడితే మేము ఇద్దరం వెళ్ళాం. ఆయన మా అమ్మ బాగా మాకు భోజనం పెట్టి, ఏంటంటే 2 సింగిల్ మాటలు కదా ఇచ్చింది మనకి, గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించారు. పర్లేదు చెప్పుకోవచ్చు అన్న, ఇప్పుడు జెన్జీ బ్యాచ్ కదా, ఇప్పుడు ఓకే, సీరియస్ అవ్వద్దు. సినిమా డెఫినెట్గా మీరు కంటెంట్ చూశారు కాబట్టి దాని గురించి గొప్పగా నేను పొగడక్కర్లా. ఇట్స్ ఆల్రెడీ దేర్, గుడ్ కంటెంట్, గుడ్ సాంగ్స్, మ్యూజిక్ చాలా హిట్ అయింది. సో మనం ఇంకా సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం మిగతా అందరిది. మా తమ్ముడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ
థ్యాంక్ యూ వెరీ మచ్.